హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్‌వేర్ హబ్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నెక్స్ట్ జేఎస్ మీద నాకు కొంచెం టైం దొరికి ఐయామ్ ట్రైయింగ్ టు కంప్లీట్ ద సీరీస్ అండి. మొత్తం సీరీస్‌ని కంప్లీట్ చేద్దామని చూస్తున్నాను. సో, మనం ఆల్రెడీ ఒక వెబ్ అప్లికేషన్ నెక్స్ట్ జేఎస్ బిల్డ్ చేసి యూజ్ చేసుకున్నాం. ఐ మీన్ బిల్డ్ చేసాం. బిల్డ్ చేసిన తర్వాత అంటే శాంపిల్ వర్క్ స్పేస్ అన్నమాట ఇదంతా. ఇప్పుడు మీరు చూస్తే మనం ఇదంతా సెటప్ చేసుకొని పెట్టుకున్నాం ఆల్రెడీ. ఓకే. ఇప్పుడు ఇందులో ఈ ఈ సెషన్‌లో ఏం చెప్తానంటే, అజాక్స్ కాల్ అంటే డేటా ఫెచింగ్‌ని ఎలా చేయాలి ఇన్ నెక్స్ట్ జేఎస్, నాట్ ఇన్ రియాక్ట్ జేఎస్. ఓకే. దాని గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను విత్ కోడ్ అండ్ ఎగ్జాంపుల్. ఓకే. దానికోసం నేను ఎక్స్‌టర్నల్‌గా ఒక యూఆర్ఎల్‌ని అయితే వాడుతున్నాను. ఇదిగోండి. జేసన్ ప్లేస్ హోల్డర్స్ డాట్ టైపీ కోడ్ పోస్ట్ అంటే నాకు సమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. లెట్స్ అస్యూమ్ దిస్ ఇస్ ద బ్యాక్ ఎండ్ డేటా. మనకి బ్యాక్ ఎండ్ నుంచి వచ్చే డేటా అనుకోండి. ఆ డేటాని నేను ఇక్కడ మీకు ప్రొజెక్ట్ చేసి చూపిస్తాను. ఓకే. సో, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ టు ద వీడియో. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ విత్ ఏఐ కంటెంట్‌తో కూడా నేను తీసుకొస్తాను. ప్రాంప్టింగ్ ఎలా రాయాలి? ఏఐని మనం ఎలా అడగాలి? గిట్‌హబ్ కోపైలట్ సెషన్స్ చేస్తాను. ఓకే. గిట్‌హబ్ కోపైలట్‌తో మనం ఎలాగ వర్కౌట్ చేయొచ్చు? ఎలా మనం కొంచెం వర్క్ అనేది ఎలా ఈజీ చేసుకోవచ్చు. సో, ఇలాంటి పాయింట్స్ మనం డిస్కస్ చేస్తే మనం పీఓసీస్ ఇలా మీ ఆఫీస్‌లో మీరు ఆర్గనైజేషన్ లెవెల్‌లో మీరు గ్రోత్‌ని ఎలా చూపిస్తారు? మీ మేనేజర్ దగ్గర ఎ ఇంప్రెషన్స్ ఎలా తీసుకుంటారో అవన్నీ కూడా నేను ఇందులో చూపిస్తాను. ఓకే. సో, ఇంక డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇప్పుడు నాకు ఆల్రెడీ వర్క్ స్పేస్ ఉందన్నాను కదా! మీకు ఈ వర్క్ స్పేస్ అంతా కూడా నేను గిట్‌లో నేను ఆల్రెడీ అవైలబిలిటీలో పెట్టానండి. మీరు కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో నేను లింక్ ఇస్తాను. ఓకే. గిట్‌హబ్ లింక్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కోడ్. నౌ నేను ఎన్‌పిఎం ప్యాకేజ్ ద్వారా ప్యాకేజ్ డాట్ జేసన్‌లో పెట్టిన నెక్స్ట్ జేఎస్ ఇవన్నీ బేస్ చేసుకొని నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసి పెట్టాను. సో, ఐ హావ్ నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్స్. ఇవి అందరికీ తెలిసిందే. సో, ఇప్పుడు ఈ నెక్స్ట్ డాట్ జేఎస్ అప్లికేషన్ నేను రన్ చేయాలి కాబట్టి నాకు ప్యాకేజ్ డాట్ జేసన్‌లో స్క్రిప్ట్స్‌లో డెవ్ అని ఒక కమాండ్ ఉంది. ఆ కమాండ్‌లో నెక్స్ట్ అని ఉంది. సో, దానికోసమే నేను ఎన్‌పిఎం రన్ డెవ్ కొడుతున్నా. ఓకే. కొట్టి ఎంటర్ కొట్టగానే మీకిది ఆటోమేటిక్‌గా ఈ ఎన్‌పిఎం ప్యాకేజ్ అన్నది ఇన్‌స్టాలేషన్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకుండి, దాని సపోర్టెడ్ యొక్క ప్యాకేజెస్ ద్వారా ఆ లోకల్ సర్వర్‌ని రన్ చేసి నాకు హెచ్‌టిటిపి లోకల్ హోస్ట్ 3000 కన్నా ఒక యూఆర్ఎల్ అయితే ఇచ్చింది. సో, హిట్ ఇచ్చాను. హిట్ ఇచ్చిన వెంటనే నాకు ఇట్ టేక్ లిటిల్ టైమ్ బట్ స్పీడ్ ఉంటే మీకు బానే వర్కౌట్ అవుతుంది. ఇది మనం ఇనీషియల్‌గా నెక్స్ట్ జేఎస్ స్టార్ట్ అయినప్పుడు ఇమేజ్ ఎలా ప్లేస్ చేయాలి, ఇవన్నీ మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు చేసుకున్న వెబ్ పేజ్. ఇందులో మనం ఆల్రెడీ రౌటింగ్ చేసాం. ఇట్ ఈస్ ఎ నార్మల్ బేసిక్ రౌటింగ్. సో, నెక్స్ట్ సెషన్‌లో డైనమిక్ రౌటింగ్స్ కూడా ఎలా చేయాలో నేను చూపిస్తాను. డోంట్ వర్రీ అబౌట్ దట్. ఇది ఏంటంటే సర్వర్ సైడ్ రెండరింగ్ అండి. ఇదంతా ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ జేఎస్‌లో క్లయింట్ సైడ్ రెండరింగ్ కాదు ఇదంతా. నెక్స్ట్ జేఎస్ అన్నది దేనికోసము? సర్వర్ సైడ్ రెండరింగ్ కోసం. ఇదంతా ఈ పేజ్ అంతా కూడా సర్వర్‌లో బిల్డ్ అయిపోయి ఫ్రంట్ ఎండ్‌కి వచ్చేటప్పటికి పేజ్ కనబడుతుందన్నమాట. ఓకే. సో, మనం మీకు ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉంటే ఒక్కసారి బేసిక్ ప్రీవియస్ సెషన్స్ ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి. సో దట్ ఈ సీరీస్‌లో ఈ వీడియోకి మీకు క్లారిటీ వస్తుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంతా బానే ఉంది. ఇప్పుడు సాయి మరి సర్వర్ సైడ్‌కిని క్లయింట్ సైడ్‌కి కోడింగ్ ఏమైనా డిఫరెన్స్ వస్తుందంటే మాక్సిమం 99.9% మీకు డిఫరెన్స్ ఉండదండి. ఓకే. సో, దానికోసమే ఇక్కడ నాట్ ఓన్లీ ది అజాక్స్ కాల్. నేను అజాక్స్ కాలే కాదు. రియాక్ట్‌లో మనం ఏవేవైతే మనం హుక్స్ వాడుతున్నామో అవి కూడా నేనిక్కడ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో. సో, మీకు రియాక్ట్ గనుక ఐడియా లేకపోతే ఒకసారి రియాక్ట్ వీడియో అయితే ఉందండి. ఆ వీడియో ఒకసారి చూసుకోండి. ఈవెన్ 1 అవర్ సెషన్ కూడా పెట్టాను. ఆ సెషన్‌లో కూడా మీరు క్లియర్‌గా ఫ్లోలో వెళ్ళిపోతే ఇనీషియల్‌గా మీకది సరిపోతుంది. ఇంకా డెప్త్ కావాలంటే సీరీస్ కూడా ఉంది. ఆ సీరీస్ కూడా మీరు ఫాలో అవ్వండి. ఆ లింక్స్ కూడా నేను కామెంట్‌లో పెడతాను. సో, ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటా ఫెచ్ చేయాలి. డేటా ఫెచ్ చేయాలి అంటే, మనకు ఆల్రెడీ జావాస్క్రిప్ట్‌లో, రియాక్ట్‌లో ఉన్నదేంటి? ఫెచ్ మెథడ్. ఈ ఫెచ్ మెథడ్ యూజ్ చేసుకోండి మీరు చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారా? మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేశారో లేదో, ఐ విల్ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్. మీరు ఎప్పుడైతే గిట్‌హబ్ కోపైలట్ ఇన్‌స్టాల్ చేసుకుంటారో, ఓకే. నాకు నిజంగా గిట్‌హబ్ కోపైలట్ అనేది చాలా బా నచ్చిందండి. ఎందుకంటే, మనం ఒక్కొక్కసారి నేమింగ్ కన్వెన్షన్స్ ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తాం. నేమింగ్ కన్వెన్షన్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ. సారీ డైవర్ట్ అవుతుందని అనుకోవద్దు. బట్ లెట్ మీ షో యూ దట్ ఎగ్జాంపుల్. సపోజ్ నేనొక జావా స్క్రిప్ట్‌లోకి వెళ్తున్నా. నేనిప్పుడు ఐ వాంట్ టు డూ అ కాలిక్యులేషన్. ఓకే. ఎడిషన్ అనో లేకపోతే సంథింగ్. ఓకే. ఒక ఫంక్షన్ రాస్తున్నా. ఫంక్షన్ అది చూడండి డైరెక్ట్‌గా నాకు సజెషన్ ఇచ్చేసింది ఇక్కడ. యూ జస్ట్ నీడ్ టు క్లిక్ ఎ టాబ్ అంతే. ఇది మీకు నార్మల్‌గా వీఎస్ కోడ్‌లో రాదు. ఓన్లీ గిట్‌హబ్ కోపైలట్ గాని ఇన్‌స్టాల్ చేసుకుంటేనే వస్తుంది.
ఇప్పుడు యాడ్ ఏ కామా బి, ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ చూడండి, వాడు ఇచ్చేస్తున్నాడు సబ్స్ట్రాక్ట్. అంటే నువ్వు ఎడిషన్ నువ్వు మెథడ్ క్రియేట్ చేసావంటే నువ్వు సబ్ట్రాక్ట్ కూడా చేయడానికి చూస్తున్నావు, చూసుకో. ఈవెన్ నాకు ఇంకో చోట నచ్చింది ఏంటంటే హెచ్టిఎంఎల్ రాస్తున్నప్పుడు క్లాస్ నేమ్స్ ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తుంటాం. ఆ క్లాస్ నేమ్స్ సజెస్ట్ చేస్తుంటే ఐ ఫీల్ ఓకే బాగుంది కదా ఈ నేమ్, మనకి నేమింగ్ కన్వెన్షన్స్ కరెక్ట్గా స్ట్రైక్ అవ్వదు మనకి. అమ్మో మన లీడ్ ఏమంటాడు ఇలా అనుకుంటాం. అవన్నీ కూడా బాగా సజెస్ట్ చేస్తుంది. బట్ డోంట్ వరీ, దీని గురించి సెపరేట్ వీడియో చేసి పెడతాను మీకు, ఇంకా చాలా బాగా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా వర్కౌట్ చేసుకోవాలి ఇవన్నీ అని. సో డోంట్ వరీ అబౌట్ దట్. కమ్ బ్యాక్ టు నెక్స్ట్ చేస్. సో ఫెచ్ అన్న కాల్ ఉంది కదా. సో ఇక నేను ఎందుకు అదే చెప్పానంటే ఫెచ్ అనగానే నాకు యూఆర్ఎల్ కూడా ఇచ్చేసింది చూడండి. సేమ్ యూఆర్ఎల్, ట్యాబ్ కొట్టా అయిపోయింది, ఫెచ్ కాల్ అయిపోయింది. ఐమ్ జస్ట్ బికాస్ ఇట్స్ అ గెట్ కాల్ కదా, నేను చేసేదే గెట్. ఇప్పుడు పోస్ట్ ఏం చేయట్లా, ఐమ్ జస్ట్ డూయింగ్ ద గెట్. ఎందుకంటే ఇక్కడ నేను 1 ఎందుకు తీసేసానంటే ఇక్కడ నాకు ఉన్నది కూడా 1 లేదు, డైరెక్ట్గా పోస్ట్ 1 అంటే ఆ పర్టికులర్ రికార్డర్ అనమాట అర్థం. సో కాబట్టి ప్రస్తుతానికి మొత్తం అన్ని రికార్డ్స్ తెస్తున్నాం. బట్ సాయి ఇలా డైరెక్ట్గా రాసేయడం కరెక్టేనా అంటే కనుక కరెక్టే ఒక విధంగా. బట్ లెట్స్ సి మీకు రెస్పాన్స్ వచ్చిందో లేదో చూద్దాం. మీకు కనపడదు, బేసికల్గా ఆ రెస్పాన్స్ అనేది కనపడదు. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ నెట్వర్క్ కాల్ అయితే జరుగుతుంది. లెట్స్ సి ఫెచ్ ఎజెక్ట్ టు డూస్, ఇది కూడా రెస్పాన్స్ మీకు కన్సోల్లో కానీ ఏం కనపడదు. రెస్పాన్స్ అయితే వచ్చింది, మీకు అర్థమైంది కదా రెస్పాన్స్ ఎలా చూసాను. కన్సోల్లో నేను ఎక్కడ కన్సోల్ పెట్టలేదు కాబట్టి లెట్ ఇట్ బి. నెట్వర్క్ ట్యాబ్లోకి వచ్చి ఫెచ్ ఆర్ ఎక్స్హెచ్ఆర్ చూసుకున్నాను. అందులో ఎక్స్హెచ్ఆర్ అంటే అజాక్స్ కాల్స్ అండి. ఓకే, ఎక్స్ఎంఎల్ హెచ్టిటిపి రిక్వెస్ట్. సో అందులో నా టు డూ అన్న యాప్ లింక్ ఏమి ఇచ్చాను నేను, టు డూ కదా లాస్ట్లో, ఆ టు డూని చూసుకున్నా. ఎస్ క్లిక్ చేశాను, ఐ వెంట్ టు ద రెస్పాన్స్. హెడర్స్ చూడాలంటే హెడర్స్లోకి వెళ్ళి హెడర్స్ కరెక్ట్గా వెళ్తున్నాయి లేవో చూసుకుంటాం. రెస్పాన్స్లో రెస్పాన్స్ ఏమొచ్చింది, రెస్పాన్స్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుంటాం. నాకు ప్రస్తుతానికి అయితే రెస్పాన్స్ ఏమి వచ్చిందో పక్కన పెట్టండి, రెస్పాన్స్ వచ్చిందా రాలేదా, దట్స్ మెయిన్ కాన్సెప్ట్ హియర్ కదా. సో రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా రాయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే రియాక్ట్లో మనం నేర్చుకుంది ఏంటంటే డైరెక్ట్గా రాసేయకూడదు, దానికంటూ ఒక స్టాండర్డైజేషన్ ఉంది. ఆ కాంపోనెంట్ లోడ్ అవుతున్నప్పుడు రాయాలి, కాంపోనెంట్ డిడ్ మౌంట్, కాంపోనెంట్ అన్మౌంటింగ్, ఇవన్నీ నేర్చుకున్నాం రైట్. సో అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే మనం రియాక్ట్లో వాడినట్టే ఐ గో విత్ ద యూజ్ ఎఫెక్ట్. యూజ్ ఎఫెక్ట్ రాశాను, అదే యూజ్ ఎఫెక్ట్ అంటే ఈ కాంపోనెంట్ నెక్స్ట్ జేఎస్ లో ఈ కాంపోనెంట్ లోడ్ అవుతున్నప్పుడు ఈ ఫెచ్ కాల్ని అందులో పెట్టు. మరి ఈ ఫెచ్ అర్థమైందా. అండ్ ఇక్కడ మనం ఏం చేయాలి, ఆన్ లోడ్ లో అంటే కాంపోనెంట్ డిడ్ మౌంట్ లో కదా నేను చెప్తుంది, అందుకని ఎంటీ ఎరే పెట్టాను. ఓకే, సో ఇది కరెక్ట్ అయినా సాయి అంటే 50% కరెక్టే. బట్ ఈ రెస్పాన్స్ ఎంత టైం పడుతుందో మనం చెప్పలేం కదా, వీ షుడ్ వెయిట్ ఫర్ ఇట్. సో కాబట్టి ఐ రైట్ ఐ వెయిట్ చేయని చెప్తున్నా. బట్ ఎర్రర్ వస్తుంది ఎందుకు, బికాస్ యూజ్ ఎఫెక్ట్ లో ఈ వెయిట్ అనేది ఎప్పుడు పనిచేస్తుంది, ఫంక్షన్ అన్నది ఎసింక్రనస్ వేలో ఉంటేనే వర్కౌట్ అవుతుంది. కాబట్టి మన యూజ్ ఎఫెక్ట్ లో రాసిన ఫంక్షన్ కి ఎసింక్ అన్నది పెడితే మై ఎర్రర్ వాజ్ గోన్, నా ఎర్రర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్, ఆ రెస్పాన్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అనే ఎలా వెయిట్ చేస్తున్నాను, మరి వచ్చే డేటాని ఎక్కడ చోట స్టోర్ చేయాలి కదా. సో కాన్స్టెంట్ అది గో విత్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక కాన్స్టెంట్ తీసుకుని, అంటే ఒక మెమరీ అలొకేషన్ తీసుకుని, ఇదిగో ఈ డేటా వస్తుంది కదా, ఆ డేటా వచ్చేంత వరకు వెయిట్ చేసి వచ్చిన తర్వాత రెస్పాన్స్ అన్న మెమరీ అలొకేషన్ లో స్టోర్ చేయి అని చెప్పాను. ఓకే, అండ్ ఇందులో నేనేం చేస్తానంటే నాకు ఇప్పుడు డేటా రావాలి కదా, అదిగో చూడండి నాకు సజెస్ట్ చేసేసింది, కోపైలట్ సజెస్ట్ చేస్తుంది చూడండి లైన్ నెంబర్ 8 లో కాన్స్టెంట్ డేటా ఈజ్ ఈక్వల్ టు, నా మైండ్ లో అదే ఉంది, కాన్స్టెంట్ డేటా అనే వేరియబుల్ తీసుకుందాం, రెస్పాన్స్ కోసం వెయిట్ చేయాలి, ట్యాబ్ అయిపోయింది. మీరు అది కరెక్ట్గా చూస్తే యాప్ కొట్టండి అయిపోయింది కదా. నా ఇప్పుడు ఆ డేటా అయితే కలెక్ట్ చేసుకున్నాను, కన్సోల్ లాగ్ డేటా ఉంటుంది, పర్ఫెక్ట్. గో అండ్ సి రీలోడ్ అండ్ ఇందాక ఇచ్చేసింది ఆల్రెడీ, బట్ ఎర్రర్ వచ్చింది అదే సంథింగ్ లైక్ ఇది కొట్టి 0 to 199 200 రికార్డ్స్ ఉన్నాయి. నాకు కన్సోల్ వచ్చిందా, సరే ఇప్పుడు కన్సోల్లో అయితే చూసేసాం పర్ఫెక్ట్. నాకు ఇప్పుడు కన్సోల్లో కాదు, ఐ వాంట్ ప్రింట్ దట్ ఇన్ ఏ టేబుల్, ఒక టేబుల్లో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఏం టచ్ చేయను, ఐ టేక్ ఏ టేబుల్, సారీ ఒక టేబుల్ తీసుకుంటాను, బికాస్ ఇట్స్ జేఎస్ఎక్సే కదా మనం రియాక్ట్ లో నేర్చుకున్నది. సో ఇందులో నాకు ఏమేమి వస్తున్నాయి, గో టు ఇన్స్పెక్ట్ వన్ సెకండ్, లేదు ఇక్కడ ఉంది కదా. ఇందులో ఫస్ట్ లో మనకి యూజర్ ఐడి టైటిల్ బాడీ. సో నేను ఏం చేస్తానంటే ఐడి జనరల్ ఐడి, నెక్స్ట్ అలాంటిది ఇంకోటి
4 తీసుకుంటున్నాను. ఇంకొకటి యూజర్ ఐడి, ఇంకోటి టైటిల్, ఇంకోటి అక్కడ బాడీ అన్నాడు. ఆ నేమ్ నాట్ సజెస్టబుల్ ఫర్ ద ఫ్రంట్ ఎండ్, సో ఐల్ గో విత్ ద డిస్క్రిప్షన్. ఓకేనా? నాకు ఇక్కడ టేబుల్ కనబడాలి ఇప్పుడు. గో హియర్. ఎర్రర్ వచ్చింది. వై? బికాస్ మీరు డైరెక్ట్ గా మనము హోల్డ్ అసలు టేబుల్ మనం రాసింది కూడా నార్మల్ టేబులే కదా, జేఎస్ఎక్స్ టేబుల్. అయ్యా, ఏదో సమ్ ఎర్రర్ ఉంది. అందుకని ఇది చూడండి, ఐడి, యూజర్ ఐడి, టైటిల్, డిస్క్రిప్షన్, స్టాటిక్ టేబులే. హెచ్టిఎంఎల్ లో, రియాక్ట్ లో మనం ఎలా రాస్తాం అలాగే రాశారు. ఇప్పుడు అక్కడ ఉన్న డేటాని ఇక్కడ తీసుకురావాలి. అంటే ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ లో ఉన్న డేటాని మనము ఇక్కడ రెండరింగ్ ప్లేస్ లో పెట్టాలి అన్నప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటి? రియాక్ట్ లో ఏమి యూజ్ చేస్తాం? స్టేట్. సో ఐ గో విత్ ద యూజ్ స్టేట్. ఈ యూజ్ స్టేట్ తీసుకొచ్చి ఇందులో పెట్టి, సారీ, ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి కదా, కాన్స్టెంట్ టు డూస్, సెట్ టు డూస్ అండ్ యూజ్ స్టేట్ అంటున్నాడు. టు డూస్ అంటే వచ్చిన టు డూస్ టాస్కే కదా, వాడు సజెస్ట్ చేశాడు. అంటే ఇందులో నాకు మీరు బెనిఫిట్, సాయి ఏం బెనిఫిట్ కనబడుతుంది అంటే, నేను టైప్ చేయట్లా, వాడు సజెస్ట్ చేస్తున్నాడు, అది కరెక్ట్ కాదో చూసుకున్నాను, నేను జస్ట్ ప్రెసింగ్ ట్యాబ్. లిటిల్ బిట్ వర్క్ తగ్గిపోయినట్టే కదా. మనం అమ్మో ఇక్కడ ఏం నేమ్ రాద్దాము, ఇది నేను టు డూ లిస్ట్ తెస్తున్నాను కదా, ఏం నేమ్ రాద్దాం, ఇలా కన్ఫ్యూజన్ ఉంటాం. అలా కన్ఫ్యూజన్ కొంచెం క్లారిటీగా ఇస్తున్నాడు ఇక్కడ. ఓకే, సో ఈ సెట్ టు డూ యూజ్ చేసి ఈ సెట్ టు డూ దగ్గర యాడ్ దట్ డేటా యాడ్ చేసుకోండి, అయిపోయింది. ఇప్పుడు ఈ టు డూ తీసుకొచ్చి హియర్ యూ జస్ట్ నీడ్ టు యూజ్ అన్ ఎక్స్ప్రెషన్. అది చూడండి, టు డూస్ డాట్ మ్యాప్ వాడు ఇచ్చేసేది. పర్ఫెక్ట్. ఐడి, యూజర్ ఐడి, టైటిల్, ఇంకా నేను టైప్ చేయను, జస్ట్ ప్రెస్, జస్ట్ ట్యాబ్ కొట్టా, అయిపోయింది. బట్ వీడు ఏదో అంటున్నాడు, ఏమని, ఇక్కడ నుంచి ఇక్కడ క్లోజ్ అయింది, సో యూ షుడ్ హ్యావ్ దిస్, అంతే కదా. బట్ బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఈ మిస్ కూడా అయిపోయినట్టు ఇంకోటి. యా, పర్ఫెక్ట్, అయిపోయింది. జస్ట్ క్లోజింగ్ ట్యాక్స్ అయ్యో మిస్ అయినాయి, అది కూడా నేను సెట్ చేసుకున్నాను, వర్కౌట్ అయిపోయింది. సేమ్, దేర్ యు గో, డేటా వచ్చేసింది చూడండి. మనం అనుకున్నట్టు నెక్స్ట్ జేఎస్ లో ఓకే, ఒక డేటా ఫెచ్ కాల్ రాసి, ఆ డేటా ఫెచ్ కాల్ తీసుకొచ్చి నేను ఇక్కడ హెచ్టిఎంఎల్ జనరేట్ చేసి రియాక్ట్ లో దాన్ని ఫ్రంట్ ఎండ్ తీసుకొచ్చాను. దీన్నే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లో, అంటే నెక్స్ట్ డాట్ జేఎస్ లో మీకున్న అజాక్స్ కాల్. ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఎప్పుడు చెక్ చేసుకోవాల్సింది, టు డూ అన్నది ఉందా లేదా, లేకపోతే అక్కడ ఎర్రర్ వస్తుంది, అన్డిఫైన్డ్ వస్తుంది. సో యూ షుడ్ చెక్ టు డూ అండ్. ఓకే, ఎర్రర్ వచ్చింది. లేకపోతే టు డూస్ డాట్ లెంగ్త్ rather than 0 and అన్నా అనుకోండి, అందుకని destroy is not a function. Something I'm missing. యా, జస్ట్ ఆ బ్రేసెస్ పెడితే సరిపోయింది, ఎందుకంటే దానికి తెలియట్లేదు అనమాట, ఇదొక స్టేట్మెంట్ అని. సో ఎప్పుడైతే అది పెట్టానో నాకు వర్కౌట్ అయింది. సో వెరీ సింపుల్. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చి, ఐ విల్ గో విత్ వ్యూ సోర్స్. నాకు వ్యూ సోర్స్ కూడా కనబడట్లేదు. చాలా మంది అడుగుతారు వ్యూ సోర్స్ చూడు సాయి అని, కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకేం డేటా లేదు, ఎందుకంటే సర్వర్ సైడ్ రెండర్ అయ్యి వస్తుంది కదా, మరి ఫ్రంట్ ఎండ్కి వచ్చేటప్పుడు హెచ్టిఎంఎల్ కనబడిపోద్దేమో కదా అంటుంటారు చాలా మంది. నో, ఇట్ విల్ నాట్. ఓకే, దిస్ ఇస్ వాట్ అజాక్స్ కాల్ ని మనం నెక్స్ట్ జేఎస్ లో యూజ్ చేయడం ఇలా. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో, నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తానంటే ఐ యాడ్ రౌటింగ్ కాన్సెప్ట్. రౌట్ ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, రౌట్ ని ఎలా వాడుకోవాలి నెక్స్ట్ జేఎస్ లో. మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, నెక్స్ట్ జేఎస్ ఏమో డిఫరెంట్గా ఉంటుంది, రియాక్ట్ జేఎస్ డిఫరెంట్గా ఉంటుంది. లేదండి, రెండు ఒకటే. ఈవెన్ రియాక్ట్ నేటివ్ కూడా మాక్సిమం సేమే. బట్ ఏంటంటే ఇక్కడ వెబ్ మీద మనకు అన్నీ తెలుసు, రియాక్ట్ నేటివ్లోకి వెళ్ళేటప్పటికి మొబైల్ యాప్ కదా, యాప్ కాన్ఫిగరేషన్స్ తెలియాలి. సో అవి కొంచెం కాంప్లెక్స్ అవుతుంది కానీ, బట్ ఈ సిచ్యువేషన్స్ లో మాత్రం, అంటే ఇలా నెక్స్ట్ అండ్ రియాక్ట్ అంటే కనుక చాలా ప్రిటీ ఈజీ. సో ఇది కనుక మీరు నేర్చుకుంటే మీరు రెజ్యూమ్లో యాడ్ చేయండి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెనిఫిట్, ఎందుకంటే మనకి సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ కూడా తెలుసు. దట్ ఈస్ యాడెడ్ అడ్వాంటేజెస్ ఫర్ అస్. ఓకే, ఓకేనండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా ఇంకా మంచి మంచి టాపిక్స్ విత్ ఏఐ హెల్పింగ్ తీసుకుంటూ
ఏఐని ఇంట్రడ్యూస్ చేస్తూ, ఎందుకంటే ఫ్యూచర్ అంతా ఏఐ మీద ఉంది కాబట్టి ఏఐని బేస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. జస్ట్ లైక్ కోపైలట్ ఎలా హెల్ప్ చేస్తుంది, కోపైలట్ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, అండ్ ఫ్యూచర్లో నేను కోపైలట్ ఏపీఎస్ కానీ లేకపోతే ఓపెన్ ఏపీఎస్ కానీ ఇప్పుడు డీప్ సీక్ వచ్చింది చైనా వాడిది, అది ఓపెన్ సోర్స్ చేస్తాడు. ఆ ఏపీఎస్ కానీ మనం ఎలా వాడుకోవాలి, ఎలాగ మనము మన ఓన్ అప్లికేషన్స్, మన ఓన్ ఏఐని ఎలా జనరేట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.